మహిళాతరులకు అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వందనాలు. చాలా చక్కగా ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఆహారాలు పానీయాలు ఇస్తూ సేవకులందరినీ సంతృప్తి పరుస్తున్నటువంటి ఆయన నా బిడ్డ ఆయన నవనాలు నాకు తెలియదు. నా కొడుకు లాంటి వాడు మేషంకరాజు గారు, మా కోడలి గారికి, మా మనవరాళ్ళకి అందరికి కూడా ప్రభువు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి సమయం, చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం జరగడం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇంచుమించు 2001 చివరిలోనూ 2002లోనూ ఈ ఎస్కోల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రారంభం చేయడానికి కొంతమంది కూర్చున్నాం. ఎందుకంటే కైకూరు ప్రాంతంలో చాలామంది సేవకులు ఉన్నారు. చాలామంది సేవకులు అంటే పేద సేవకులు ఉన్నారు. ఆర్థికంగా పేదవాళ్ళు, జ్ఞానంలో పేదవాళ్ళు కాదు, దైవికంగా మంచి వాక్యం చెప్పగలిగినటువంటి సేవకులు ఉన్నారు. కానీ పేదవాళ్ళుగా ఉండటం వల్ల అది ప్రజలకి గుర్తింపు వచ్చే విధానం లేకుండా ఉంటుంది. కనుక ఇలాంటి పేద సేవకులందరూ కలిసి ఒక చిన్న అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందాం. ఈ పేద సేవకులందరూ కలిసి ఐక్యతగా ఈ కైకలూరు ప్రాంతంలో దేవుని పరిచర్యను విస్తృతంగా కొనసాగిద్దామనేటటువంటి తలం వచ్చినప్పుడు దాని మీద తర్జనలు జరిగి ఏం చేయాలా, ఎలా చేయాలని ఆ సమయంలోనే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి 2022 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అబ్రహాం గారి చర్చిలో అందరూ కూర్చొని మరి దీనికి ఏదైనా ఒక అసోసియేషన్ లేదా ఒక సంస్థ నడిపించాలంటే తప్పనిసరిగా కార్యవర్గం కావాలి. అందరూ నాయకులుగా ఉండలేదు కదా, కనుక నడిపించే నాయకుడు కావాలి. దాని కొరకు ఆ రోజున 9 మందిని కమిటీగా తీసుకొని ఆ కమిటీలో ప్రధాన పాత్రలు అబ్రహాం గారు, మరి వైస్ ప్రెసిడెంట్గా చాలంటి ఆనంద్ గారు, సెక్రటరీగా రాబర్ట్ గారు, మిగిలినటువంటి సహ కమిటీలు వైస్ ప్రెసిడెంట్ను, జాయింట్ సెక్రటరీను, లేకపోతే సాధారణ మెంబర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టుకుని దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తలంపుతో ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే నియమాలు నిబంధనలు అవసరం. ఆ నియమ నిబంధనలు ముఖ్యమైనటువంటి కైకలూరు ప్రాంతంలో ఉన్న చిన్న సేవకులందరూ ఐక్యతగా ఉండి కార్యక్రమాన్ని నడిపించుకోవడానికి ఒకరు సహకరించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విధాల ఇప్పుడు దాకా మనం చూసాం. ఈ మన వసంతరాజు గారు ఈరోజు ఆ శూన్యము స్త్రీ గురించి చెబుతూ ఆవిడిచ్చినటువంటి గదిలో ఉన్నటువంటి పరికరాలు, వాటి యొక్క అర్థాలు, దైవికమైనటువంటి అర్థాలు ఇవి. మరి వసంతరాజు గారు కూడా మనలాంటి సేవకుడే, చిన్న సేవకుడు. ఆయన ఈ రోజున అంత గొప్ప జ్ఞానం మనకు అందించేటటువంటి స్థితి ఆయనలో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, గుంటూరు నుంచో హైదరాబాద్ నుంచో లేదా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు బోధించిన దాన్ని చూస్తున్నాం. ఆయన జ్ఞానం ఇందాక అన్నారు కదా, దీపస్తంభం మీద అంటే నువ్వు దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టు, అందరికి అది వెలుగుని ఇస్తుంది. మంచం కింద కొంచెం కింద పెట్టుకుంటే ఎవరికి వెలుగుని, ఆయనకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ప్రకటించబడాలంటే ఆయన్ని ఆ స్తంభం మీదకి తీసుకురావాలి. ఈ వేదిక మీద ఆయనకి ఎప్పుడైతే మనం స్థానం ఇస్తామో దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు బయలుపరిచి మనల్ని దేవుడికి మరి హైదరాబాద్ తీసుకొచ్చి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెద్ద ఖర్చు అవసరం లేదు. 20,000. ఆ 20,000 మన సంఘంలో ఎంతకాలం మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆయన బోధించింది ఇదేగా. ఎందుకంటే ఇంకా కొంచెం 4 మాటలు కలుపుకొని చూస్తాడేమో. అంశం మాత్రం అదే, జ్ఞానం మాత్రం
చూడండి, ఆయనకి ఎన్ని వేలు ఇచ్చావు? ఇలా ఉచితంగా వచ్చి మన జ్ఞానం అందించేటటువంటి మహానుభావులు ఎంతో మంది మనవడలో ఉన్నారు, లేరా? ఉన్నారా లేదా? చాలా మంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో. సంవత్సరాల తరబడి సువార్త సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మన మధ్య ఉన్నారు నోబులయ్య గారు. ఆయన కాలేజీలో పెద్ద లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తులు, లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తులు, బైబిల్ జ్ఞానం, అదే బైబిల్ క్లాసులు నేర్పించేటటువంటి వ్యక్తి. బైబిల్ ఆ కాలేజీలో లెక్చరర్, బైబిల్ బోధించే వ్యక్తే కదా కాలేజీ లెక్చరర్. బైబిల్ కాలేజీ లెక్చరర్ అంటే బైబిల్ బోధించే వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మనం మధ్య ఉన్నారు. కానీ మనం ఎక్కడి నుంచో ఎవరినో తీసుకొచ్చుకుంటున్నాం. అది కాదు, మనోళ్ళను మనం ఉపయోగించుకొని, మనోళ్ళైతే మన సమాజం యొక్క జ్ఞానం ఎంత ఉంటుందో దానికి అనుకూలమైనటువంటి వాక్యం బోధిస్తారు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్థమయ్యే రీతిగా భాష ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే వీళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో వస్తుంది రాజకీయంగా చెబుతుంది, అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు. ప్రయోజనం ఏంటి? కనుక ఈ ఉద్దేశాన్ని మా మనసులో పెట్టుకొని మన సేవకులే మనం బలపరుచుకుంటూ ఐక్యత చేసుకుంటూ మన సేవకులను వెలుగులోకి తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళనే వాడుకుందాం. మన సభల్లో మీటింగుల్లో వీటిలో చెప్పి ఒక తీర్మానం చేసుకుందాం. ఐక్యత. రెండోది, చిన్న సేవకులందరూ వాక్యాన్ని అనేక చోట్ల ప్రకటించే విధానం. అదేవిధంగా ఏదన్నా సేవకులు ఏదన్నా ఇబ్బందులు, కష్టాలు, ఇబ్బందులు వస్తే వారికి మనందరం కలిసి ఐక్యతగా వారికి సపోర్టుగా నిలబడదాం. ఏదన్నా కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అలా దేవాలయాల నిర్మాణాలు లేకపోతే ఇంకోటి నిర్మించుకున్న దేవాలయాలకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ బయట పెట్టుకోవాలని అంటారు, సౌండ్ పెట్టి ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. వాటికి మనం అందరం ఐక్యతగా ఉంటే ఇలాంటి సమస్యలు మనం పరిష్కరించుకుంటానికి ఎక్కడో దూరం వెళ్ళి ఎవరినో తీసుకొచ్చుకునే దానికంటే మనందరం ఐక్యత. దేవుడు చెప్పింది కూడా అదే. 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలుగుట ఎంత మేలు. మనందరం కలిసి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మా ఊడు చక్కని పాట పాడతారు. కాబట్టి అలాంటి ఉద్దేశాలు కొన్ని ఏర్పాటు చేసుకొని ఎస్కోల్ ఫెలోషిప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. ప్రాముఖ్యంగా 2022వ సంవత్సరంలో ఈ ఎస్కోల్ ఫెలోషిప్ ఒక మంచి ఆలోచన చేసి, మరి డిసెంబర్ నెలలో క్రిస్మస్లు వస్తున్నాయి కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ పబ్లిక్లో బాగా ఫోకస్ అవ్వాలన్న ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేసాం. ఆర్థికంగా ఎవరికి తోచింతోడు సహాయం చేయగలిగారు. ఇంకా బయట నుంచి దాన్ని మనం ఎక్కడెక్కడ మనం స్పాన్సర్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా తెలుసుకొని ఆర్థిక వనరులు సమకూర్చుకొని మరి కైకూరు మార్కెట్ యార్డ్లో ఎప్పుడూ జరగనటువంటి ఒక సెమీ క్రిస్మస్ ఆరాధన, అది మనకి 22లో కూడా జరిగింది. 23లో రెండోసారి చేసాం. అదే 22లో కూడా అక్కడ చేసాం. 22ది అది ప్రత్యేక ఎస్కోల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున చేసాం. చాలా గొప్పగా సక్సెస్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2023లో ఉన్నతమైనటువంటి రీతిగా 2023లో ఇంకా ఘనంగా చేయటం జరిగింది. ఇలా ఎస్కోల్ ఫెలోషిప్ యొక్క ఆలోచనలో మన సేవకులు సమాజంలో గుర్తింపు పొందే విధంగా ఉండాలి. సేవకులకు వచ్చేటటువంటి ఇబ్బందులు పరిష్కరించే స్థితిలో ఉండాలి. అలాగే యేసుక్రీస్తుని ప్రజల్లో బాగా ఫోకస్ చేయాలి అనేటువంటి ఆయన యొక్క ఉద్దేశాలను ఫోకస్ చేయాలి అనే ఒక తీర్మానాల ప్రకారంగా చేసుకుంటూ వచ్చాం. చాలా సంతోషంగా జరిగింది. ఇంకా సమయం లేదు ఎక్కువ చెప్పడానికి. మా అబ్బాయి ఇచ్చిన టైం 12:30 దాటిపోయింది. హద్దు మించకూడదు. మనం చేసుకున్న తీర్మానాన్ని మనం అతిక్రమిస్తే దొంగడు అవుతాం. టైం దొంగతనం చేసినట్టు అవుతుంది. అయినా తప్పట్లేదు. అలాగే 2023 వరకు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో చేసాం. 24లో సెమీ క్రిస్మస్ చేయలేకపోయాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే మేమేం చేసామంటే
23లో మొత్తం కైకలూరు నియోజకవర్గ స్థాయి అన్ని చోట్ల చేసాము. నియోజకవర్గ స్థాయి సేవకులందరూ కలిసి. అయితే 24 మాకు వల్ల పడదలే, మనం అంత స్థితిలో లేమని మేమేం చేసి ఎస్కోల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మనకు అనుకూలమైనటువంటి ప్రతి చోట మన వాళ్ళే, మన స్థాయిలో మన వాళ్ళే సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఈ క్రిస్మస్ సందేశాలు ఇచ్చే విధంగా రూపొందించుకుందాం అనుకున్నాం. ఆ ప్రకారంగానే 2023 నవంబర్ 25వ తారీఖు ఫస్ట్ సెమీ క్రిస్మస్ ఆరాధన మా సోదరులు సామేలయ్య గారి దగ్గర గ్రీన్ విలేజ్లో చేశాం. 2024 నవంబరు 25వ తారీఖున గ్రీన్ విలేజ్లో చేశాం. అక్కడ మన వాళ్ళు చాలామంది దాని గురించి వివరించగలిగారు. ఆ తర్వాత 2024 డిసెంబర్ 4వ తారీఖున మా దగ్గర జరిగింది సెమీ క్రిస్మస్ ఆరాధన పెదరామరంలో. ఆరాధనకి మెయిన్ స్పీకర్గా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మెషక్ రాజు గారిని ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగికులుగా పెట్టడం జరిగింది. 2020 డిసెంబర్ 11వ తేదీన ఆచవరం ఆనందరావుపేటలో మరీదాస్ గారి దగ్గర జరిగింది. ఇలా అనుకూలమైనటువంటి ప్రతి చోట అంటే క్రిస్మస్ ఆరాధనలు మనం మండల స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ చేయకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్కోల్లో పనిచేస్తున్నటువంటి పాస్టర్స్ స్పీకర్గా పెట్టి క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవాలని తీర్మానం చేశాం. అలాగే వసంతరాజు గారి దగ్గర, అలాగే జక్కరీ గారి దగ్గర, అలాగే ఇంకా అనేక చోట్ల నాకైతే అన్ని గుర్తింపు లేదు, బెంజమిన్ గారి దగ్గర, ఇలా అనేక చోట్ల ఎస్కోల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 2024లో ఈ క్రిస్మస్ ఆరాధనలు అన్నింటినీ కూడా ఒక నూతనమైనటువంటి విధానంలో నూతనమైనటువంటి విధానాన్ని ఆ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసే నవంబర్ నుంచి ఆ రకంగా స్పీకర్స్ మనవాళ్ళే, మరి పాటలు పాడేవాళ్ళు మనవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళు మనవాళ్ళే, బయటికి వెళ్లకుండా మనలో ఉన్నటువంటి వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి క్రీస్తు యొక్క జన్మ విధానాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ రీతిగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఈ పాస్టర్స్ వెల్ఫేర్ అంటే ఎస్కోల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక నూతన పద్ధతులు వరవడిని తీసుకొద్దామని ఆలోచన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి చెడు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, దాన్ని మనం వెంటనే పిల్లోడు పుట్టగా నడవడు కదా, అలాగే సమస్య చేస్తుంది, నడక నడుస్తుంది, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరగవచ్చు, లోపాలు ఉండొచ్చు, అది తర్వాత విషయం. ఇక 2025లో ప్రవేశించిన తర్వాత చెబుతున్నాం, ఎస్కోల్ పాస్టర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలోనూ ప్రతి సంఘంలోనూ వీళ్ళే ఒక స్పీకర్స్గా వచ్చి దేవుడిని ప్రకటించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో 2025వ సంవత్సరము మరి నూతన సంవత్సరం జనవరి 1న నాకు భుజవరపట్నంలో మన ఎస్కోల్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీలో ఉన్నటువంటి ప్రభుదాసాయి గారు నా రోజు పిలవడం జరిగింది. వారు అక్కడ నూతన సంవత్సరంలో మంచిగా వాక్యాన్ని ప్రకటించారు. తర్వాత నెక్స్ట్ సండే కూడా ఆయన పిలిచాను. ఆ రోజు కూడా ఆయన స్పీకర్గా వచ్చి మాట్లాడగలిగాడు. ఆ తర్వాత ఒకరోజు రామవరంలో శుక్రవారపు ఆరాధనలో మన అధ్యక్షుడు అబ్రామ్ గారిని పిలవడం జరిగింది. ఆ రోజు నుంచి వారు అక్కడ ప్రకటన చేయడం జరిగింది. అంటే మన వాళ్ళనే మన సంఘాల్లో ఉపయోగించి మన వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మంచి వాక్యాన్ని ప్రకటించి ఇంకేమైనా లోపాలు ఉంటే మనం కూర్చున్నప్పుడు సరి చేసుకుంటాం. చిన్న చిన్న ఏదైనా జరిగినప్పుడు అలాగా ఇలా కాదని ఆ విధంగా ఎస్కోల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషను ఈ కైకలూరు ప్రాంతంలో పనిచేస్తూ వస్తుంది. మరి జనవరి 16వ తారీఖున సామేలయ్య గారు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు, క్రీస్తు సువార్త సభను. దానికి పర్మిషన్ల కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పడినప్పుడు ఈ కమిటీ కూర్చొని ఇది ఇబ్బంది పడకుండా, సమస్యలు రాకుండా, అడ్డంకులు లేకుండా దీన్ని ఎలా చేయాలనేది మరొకసారి మెషక్ రాజు గారి ల్యాబ్లోనే కూర్చొని మేమందరం కలిసి మాట్లాడి ఎక్కడికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందో,
ఈ సువార్త సభ జయప్రదంగా జరగడానికి అవకాశం ఉందని ఎదుర్కొందాం. ఎవరెవరిని పట్టుకోవాలో, ఎలా పట్టుకోవాలో, ఏం చేయాలో తెలుసుకుని దాని ప్రకారంగా మరి సామేలయ్య గారి ద్వారా 2025 జనవరి 16వ తారీఖున మరి కైట్లూరు మార్కెట్ యార్డ్లో చాలా మంచి ప్రోగ్రాం కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు ఇస్మాయిల్ గారు ఏలూరుపాటి నుంచి వచ్చారు. సరే, ఆ సభలో మనవాళ్ళు కూడా చాలామంది మంచి పాటలు పాడగలిగారు. కొంతమంది మరి గ్రీటింగ్స్ కూడా చెప్పేటటువంటి అవకాశం. వేదికల మీద మనం గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు ఉన్నాం, వేదికల మీద ప్రసంగించేవాళ్ళు ఉన్నాం, వాక్యం బోధించగలటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెలికి తీసి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట ఉపయోగించుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను ఇంకా బలపరుస్తూ ఒక ఏమన్నారు వాళ్ళని మంచిగా ఒక నూతనమైనటువంటి పట్టులు ఒకసారి బోధించిన వేదిక మీద ఒకసారి బోధించిన సేవకుడు ఏమనుకుంటాడంటే ఈసారి నాకు అవకాశం వస్తే ఇంకా కొంచెం వీటిగా భయం అనేది తగ్గుద్ది. అప్పుడేమో ఇంకో కొంచెం బలంగా వాక్యం అందించడానికి అవకాశం ఉంది. ఈ ఉద్దేశాలతో ఈ బైరాన్ని సిద్ధం చేసుకొని బైరా ప్రకారంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ నెలలో స్కూల్ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ జరగాలి. 16వ తారీఖు జరిగింది. ఎక్కువ దానికోసం పనిచేసాం అందరం. దీన్ని ఏర్పాటు చేసుకుంటానికి కొంచెం లేట్ అయింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఇటు బెంజమిన్ గారిని, అటు అబ్బాయి అశోక్ రాజు గారిని ఈ బాధ్యత మీరే తీసుకోవాలని చెప్తే వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే కనుక ఈ లాస్ట్ డేట్ని ఈ జనవరి 31వ తారీఖు మీటింగ్ మాత్రం ఎక్కడ క్యాన్సిల్ అవ్వకూడదు. కాస్త సమయం అట్టి కావచ్చు కానీ మీటింగ్ తప్పనిసరిగా జరగాలని చెప్పి తీర్మానం చేసుకొని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ జరగడానికి సహకరించినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, గ్రామస్తులకి, మరి ముఖ్యంగా ఈ మీటింగ్ని ఇంత జయప్రదంగా చేయడానికి వచ్చినటువంటి పాస్టర్స్ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఇంకొక చిన్న ఆలోచన కూడా మేము మాట్లాడుకున్నాం మా కమిటీలో కొద్దిగా ఇంకా 1-2 కలిసి. రానున్న దినాల్లో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి.